దేవుని నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు. ఈనాటి మన ఆత్మీయ అనుదిన ఆహారంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చదువుకుందాం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వరిదిలినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో దేవుని యొక్క ఆయన నోట నుండి వచ్చే మాట, ఆయన నోట నుండి వచ్చేటువంటి వచనము, అది చేసేటువంటి కార్యాన్ని గురించి ఇక్కడ ప్రవక్త యెషయా రాస్తున్నాడు. ఆకాశము నుండి వర్షము ఎలాగైతే కురిసి భూమిని తడుపుతుందో, అలాగనే మంచు కురిసి ఎలాగైతే మరి విత్తనాలకు మొక్కలకు ఎలా ఉపయోగపడుతుందో, అలాగనే దేవుని వాక్యము అలాంటిది అని చెప్తున్నాడు. ఆకాశం నుండి వర్షం పడ్డప్పుడు విత్తనాలు మొలకెత్తుతాయి, చిగురిస్తాయి. అలాగనే ఫలాలు ఇస్తుంది. చెట్లు అన్నీ కూడా అంతే. వర్షము ఎంత ప్రాముఖ్యమైందో, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఎలాంటి జీవాన్ని ఇస్తుందో, అలాగనే ఎలా మొలకలు ఎత్తేటట్లుగా, చిగురింపజేసేటట్లుగా, ఆహారాన్ని ఇచ్చేటట్లుగా వర్షానికి ఎంత శక్తి ఉందో, జీవవాక్యానికి అంత శక్తి ఉంది. మంచుకు అలాంటి శక్తి ఉంది. కాబట్టి దేవుని మాట ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకి, మానవాళి మీదకి పంపించినప్పుడు, నీ యొద్దకు పంపించినప్పుడు, నా యొద్దకు పంపించినప్పుడు, అది తిరిగి వెనక్కి వెళ్ళిపోదట. ఏ పర్పస్తో నీ దగ్గరికి, నా దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందో, ఏ ఉద్దేశాన్ని బట్టి దేవుడు దాన్ని పంపించాడో, ఆ వాక్యాన్ని లేదా ఆ వాక్కును, ఆ వాగ్దానమును, అది నిష్ఫలము కానేరదు అని ఇక్కడ చదువుతున్నాం. అది వ్యర్థమైపోదట. ఎలాగైతే వర్షము భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును, భోజనం చేసేవారికి భుజించడానికి ఆహారమును మరి ఇస్తుందో, వర్ధిల్ల చేస్తుందో, ఆ వర్షము నిష్ప్రయోజనంగా పైకి వెళ్ళదు కదా. అది భూమిని తడిపింది, విత్తనం విత్తినప్పుడు మొలకెత్తేలా చేసింది, చిగురించేలా చేసింది, వర్ధిల్లేలా చేసింది, ఆహారము అనేకులకు ఇవ్వడం జరిగింది. అంటే వర్షము ఇన్ని పనులు చేసింది. వర్షంలో ఇంత శక్తి ఉంది, మంచులో ఇంత శక్తి ఉంది, ఇంత జీవులను అది పోషించటం జరిగింది. వర్షానికి, మంచుకి ఎంత శక్తి ఉన్నప్పుడు మహోన్నతుడైన దేవుని వాక్కుకి ఎంత శక్తి ఉంది, ఆ వాక్కులో ఎంత జీవం ఉంది. ఆ జీవము కలిగినటువంటి వాక్కు, ఆ మాటలు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే శక్తివంతమైనవి, జీవాన్నిచ్చే శక్తివంతమైనవి. అలాగే ఆ వాక్కులో ఫలించేటువంటి, మనల్ని ఫలింపచేసే సామర్థ్యం ఉంది. కనుక ఆ వాక్యము లేదా ఆ వాక్కు ఏ పర్పస్తో నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చిందో, అది వేస్ట్ కాదు, అది వృధాగా పోదు, అది వ్యర్థమైపోతుంది అని మనం అనుకుంటాం. కానీ అది వ్యర్థం కాదట. ఏ ఉద్దేశంతో దేవుడు నీకు ఆ వాగ్దానం ఇచ్చాడో, ఏ ఉద్దేశంతో ఆ వాక్కు నా దగ్గరకు వచ్చిందో, అది ఎంత మాత్రము నిష్ఫలముగా వెనక్కి వెళ్ళిపోదు. మనుషులంగా మనము వెనక్కి వెళ్తాము కొన్ని విషయాలలో, కానీ దేవుని వాక్కు అలా కాదు. దేవుని వాక్కులో, ఆ మాటలో జీవం ఉంది. వాక్యంలో మనం చూస్తే యోహాను సువార్త 6:63లో యేసయ్య చెప్తారు ఏమని, నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటాడు ఆయన. శరీరం కేవలము నిష్ప్రయోజనము కానీ ఆత్మ జీవింపజేయుచున్నది నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటాడు. కాబట్టి దేవుని మాటల్లో జీవముంది, దేవుని మాటల్లో ఆత్మ ఉంది. కాబట్టి నిష్ఫలము కానేరదు. ఆయన నోట నుండి వచ్చే మాటలు నిష్ఫలము కానేరదు. మానవాళి దగ్గరికి, మనుషుల హృదయాల్లోనికి వచ్చిన తర్వాత ఆ వాక్కు లేదా ఆ వాగ్దానము కార్యాన్ని జరిగిస్తుంది. అలాగనే మత్తయి సువార్త 4:4లో
ప్రభువైన యేసుక్రీస్తు వారు సాతాను చేత శోధించబడ్డప్పుడు వాడికి చెప్పినది, యేసయ్య చెప్పినది వాక్యమే వాడికి చెప్పాడు. వాడు వాక్యాన్నే చెప్పాడు, కానీ అందులో అది వాక్యము కానేరదు. వాడు చెప్పింది అబద్ధం, అపవాది చెప్పింది అబద్ధం, అపవాది చెప్పింది వక్రీకరణ, అపవాది చెప్పింది అక్కడ లేనిదాన్ని పెట్టాడు. వాడు ఇంకొక కోణంలో దాన్ని డైవర్ట్ చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నది ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది అని చెప్తూ ఆయన అంటాడు ఏమని? మనుషుడు తినే రొట్టె వల్ల జీవించలేడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. మనుషుడు తినే రొట్టె వలన కాదు, మన ఆత్మ జీవించాలి అని అంటే మనము శారీరకంగా ఎలాగైతే ఆహారం తిని బ్రతుకుతున్నామో మన ఆత్మకు కూడా వాక్యము ఇంపార్టెంట్. వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకునే హృదయం, మనము ఆ వాక్కును మన లోపలికి తీసుకున్నప్పుడు అది నిష్ఫలం కాదు. లేదు అంటే మాత్రం అది నిష్ఫలం అయిపోతుంది. నీ నుంచి అది నీవు నిష్ఫలం చేసుకున్నావు, నేను నిష్ఫలం చేసుకుంటున్నాం. కానీ దేవుని వాక్యము నిష్ఫలము కానేరు. ఆ వాక్కు వల్లనే మనం జీవిస్తాం. ఆ వాక్యము ఎంత మాత్రము మరి మనల్ని నీరసింప చేయదు, శక్తివంతమైనది. ఆయన మాటలు మనల్ని చిగురింపజేస్తాయి, మనల్ని నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి మనల్ని బలపరుస్తాయి, మనల్ని జీవము కలిగిన వారిగా అవి చేస్తాయి. కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు తన కీర్తనలో అంటాడు, 105వ కీర్తనలో యోసేపు జీవితాన్ని రాస్తాడు. యోసేపు జీవితాన్ని గనక మనం చదివినప్పుడు 105వ కీర్తన 19వ వచనంలో ఆయన గురించి రాస్తాడు. 18 నుంచి మనం చూద్దాం. యోసేపు దాసుడుగా అమ్మబడిను, వారు సంకెళ్ల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. మనకు యోసేపు జీవితం మనకు తెలుసు. యోసేపు జీవితంలో తండ్రి చేత ప్రేమించబడిన కుమారుడు, యాకోబు చేత బహుగా ప్రేమించబడిన కుమారుడు. బహుశా దాన్ని బట్టి వారు మిగిలిన 10 మంది కూడా ఆయన్ని అన్నదమ్ములు కొట్టి కుంటలో పడద్రోసి తర్వాత అతన్ని అమ్మివేసి యోసేపు పరాయి దేశంలో బ్రతకటం జరిగింది. దానికంటే ముందు ఆయనకు దేవుని వాక్కు వచ్చింది. ఇదిగో నీవు ఏలిక అవుతావు, నీ కుటుంబానికి నీవు గొప్పవాడు అవుతావు, నువ్వు దేశాధికారి అవుతావని దేవుడు ఆయనకు చెప్పిన మాటలు ముందే, ఆయన భవిష్యత్తును దేవుడు ముందే నిర్దేశించాడు. తనకు దర్శనమిచ్చాడు, తనకు వాక్కునిచ్చాడు, తన యొద్దకు వాక్యం వచ్చింది. అది నెరవేరటానికి ఆయన జీవితంలో దాదాపుగా 17వ ఏట అన్నదమ్ములు కొట్టి గుంటలో పడద్రోశారు, తండ్రికి దూరం అయిపోయాడు. 30వ ఏట అది ఆయన జీవితంలో ఆ వాక్యం నెరవేరింది. మనము చూసినట్లయితే ఆలోగా ఆయనట అన్ని సంవత్సరాల్లో అతడు అమ్మబడ్డాడు. తరువాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశంలో అతని జీవితాన్ని మనం చూస్తాం. నిందలు భరించాడు, చెయ్యని తప్పుకు జైల్లో పెట్టబడ్డాడు. ఇనుప సంకెళ్ళ చేత ఇనుమట ఆయన ప్రాణమును బాధించిందట. తర్వాత అతడు జైల్లో నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు చూపిన ఆ వాక్యం ఏదైతే ఉందో అప్పుడు అమల్లోకి వచ్చింది, అప్పుడు నెరవేరటం ప్రారంభమైంది. మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం నిష్ఫలం కానేరదు. తప్పనిసరిగా దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఏ వాగ్దానం ఇచ్చాడు, నీకు నాకు ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యము మనకు కొంతకాలం కష్టంగా, ఇనుము మనల్ని బాధించినట్టుగా, యోసేపును బాధించినట్టుగా నిన్ను నన్ను బాధించవచ్చు, నిందల అవమానాలు రావచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి కానీ ఏది వచ్చినా ఆయన ఏదైతే చెప్పాడో, అది ఏదైతే ఆయన నీకు నాకు వాగ్దానం ఇచ్చాడో, ఏదైతే నీకు నాకు వాక్యం ఇచ్చాడో, వాక్కునిచ్చాడో అది నెరవేరుట అనేది జరుగుతుంది. అది నిష్ఫలము కానేరదు. మనము యోసేపు వలె యథార్థంగాను, యోసేపు వలె ఆయనకు లోబడి, యోసేపు వలె మనము జీవించినట్లయితే నిశ్చయంగా నిష్ఫలము కానేరదు దేవుని వాక్యము. ఆయన వైపు చూద్దాం. ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 50 మనం యెషయా గ్రంథం 55:10లో మనం చదువుకున్నప్పుడు,
ఆయన వాక్యమూట వర్షము వలెను మంచు వలెను. ఎలాగైతే మరొకసారి చదువుకుని ప్రార్థన చేస్తాం. వర్షమును హిమమును ఆకాశము నుండి ఆ వచ్చి అక్కడికి ఎలాగో మరలక, అది మరలిపోతాయి, అవి మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలం చేయను. ఎప్పుడైతే ఆయన కార్యము సఫలం అవుతుందో, ఎప్పుడైతే ఆయన కార్యం మన జీవితాల్లో నెరవేరుతుందో, అప్పుడు సంతోషముగా బయలు వెళ్ళుదురు. సంతోషము, సమాధానము అప్పుడు దొరుకుతుంది మనకి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము పట్టుకుందాం. దేవుని వాక్యము నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మనందరి జీవితాన్ని వర్షం వలె తడిపి, మంచు వలె తడిపి, మనల్ని ఫలభరితులుగా మార్చి చిగురింపజేసే శక్తివంతమైన దేవుని వాక్యానికి మనం లోబడదాం. ఆ మాటలు పట్టుకుందాం. ఆ మాటల్లో ఉన్న జీవాన్ని తీసుకుని ఆయన వైపు చూద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ మాటలు ఆకాశము నుండి పడే వర్షము, మంచు వలె ప్రభువా, అవి ఎలాగైతే మరి భూమి మీదకి వచ్చి భూమిని తడిపి విత్తేవానికి విత్తనమును, మరి భుజించువానికి ఆహారమును, అలాగనే చిగుర్చి వర్ధిల్ల చేస్తుందో ఆ వర్షము, మంచు, అలాంటిదయ్యా నీ మాట. అలాంటి ఫలభరితమైనదయ్యా నీ మాటలో. ఆ జీవం ఉంది ప్రభువా. నీ మాటలో మరి నాయన చిగురింపజేసే శక్తి ఉందయ్యా. 3 వారిన దాన్ని చిగురింపజేసే శక్తి ఉంది ప్రభువా నీ మాటల్లో. నువ్వు ఏ ఉద్దేశంతో నాయన మాకు పంపిస్తున్నావో ఆ మాటలు అవి నిష్ఫలం కావు. అది నిష్ఫలంగా తిరిగి రాదని చెప్తుంది నీ వాక్యము. కనుక నాయన మా జీవితాల్లో మీరిచ్చిన మాటలు నెరవేర్చండి. మీరిచ్చిన వాగ్దానం నెరవేర్చండి. అది యోసేపు జీవితంలో నాయన కష్టము, బాధలు అతను అనుభవించిన, అతడు నీ వైపు చూచినప్పుడు, నీ మాటను పట్టుకున్నప్పుడు, నీ వాక్కును పట్టుకున్నప్పుడు అది నిష్ఫలం కాలేదు. మీరు ఏది చెప్పారో అది జరిగించారు. మీరు ఏ దర్శనం ఇచ్చారు, ఏ వాగ్దానం ఇచ్చారు ప్రభువా, అది నెరవేరింది. ఎంత గొప్ప దేవుడు నాయన. నీ మాట నిష్ఫలం కానేరదు. ఈ ఉదయకాల సమయంలో మీ జీవవాక్యము మా జీవితాల్లో కూడా నాయన ఫలభరితంగా మార్చండి. మా హృదయాల్లో అది ఫలింపు చేయండి తండ్రి. నా దోషములను క్షమించండి. ప్రశస్తమైన మీ రక్తం చేత నన్ను మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి ప్రభువా. ఈ దినమంతయు మీ తోడు, మీ సహాయాన్ని ఇవ్వండి, మీ కృపనివ్వండి నాయన. మీకు స్తోత్రాలు. నీ వాక్కు చేత, ఎందుకంటే మనుష్యుడు తినే రొట్టె వలన జీవించలేడు, నీ మాట వల్లనే జీవిస్తాం. నీ మాట చేత, నీ వాక్కు చేత ఈ దినమంతా మమ్మల్ని నడిపించి బలపరచి కృప చూపించమని నాయనా మీకు స్తోత్రాలు, స్తుతులు. సంఘమంతటిని మీరు దీవించండి. సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.